ప్రార్థన, మన యొక్క ప్రార్థనా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును పొందాలి. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మ నడిపింపు చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయడానికి ఇంట్రెస్టే రాదు. చెప్పిన మాటలే తిరిగి తిరిగి చెప్పడం వలన ప్రార్థన మీద అంతా ఆసక్తి ఉండదు. అలాంటప్పుడు నేను దేవునికి ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇంకా నేను ఎలా ప్రార్థన చేయాలో నేర్పించుమయ్యా అన్నప్పుడు అని ప్రార్థన చేస్తాను. అలా మోకరించినప్పుడు ఆత్మ దేవుడు మన హృదయంలో నుండి ఎత్తి ఇస్తూ ఉంటాడు. సో దీనికోసం ప్రార్థన చేయి, వీళ్ళ కోసం ప్రార్థన చేయి, నీ కోసం ఈ విషయం కొరకు ప్రార్థన చేయి అని ఆయన ఎత్తి ఇస్తూ ఉంటే ఆహా ఓహో ఆ ప్రార్థన అత్యున్నతముగా ఉంటుంది. నేను ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు ఒక సత్వేడ్లో ఉన్న ఒక సహోదరుని కుమారుని గురించి ప్రార్థన చేయమని దేవుడు నన్ను ఆత్మదేవుడు ప్రేరేపించాడు. ఆ యవ్వన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుండగా నా కళ్ళల్లో కన్నీళ్లు కారుతుంది. ప్రార్థన అనంతరము ఆ సహోదరునికి ఫోన్ చేసి చెప్పాను, బ్రదర్ ఈ విధంగా మీ బిడ్డ కొరకు ప్రార్థన చేయమని దేవుడు నన్ను ప్రేరేపించాడు. నేను ప్రార్థన చేస్తుండగా నా కళ్ళల్లో కన్నీళ్లు కారింది, నాకు ఏడుపు వచ్చేసింది ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే. కాబట్టి బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి, దేవునిలో పెంచండి, దేవునికి దగ్గర చేయండి మీ బిడ్డనని చెప్పాను. ఆ మాటలు ఆ సోదరుడిని చాలా బాధించింది. మన బిడ్డ కోసం ఒక సేవకుడిని ప్రార్థన చేయమని ఆత్మదేవుడు ప్రేరేపించినాడంటే దేవుడు మన మీద ఎంత అక్కర కలిగి ఉన్నాడు, మన బిడ్డను ఎంతగా ప్రేమిస్తున్నాడు. అతడు ముందు కన్నా ఇప్పుడు దేవుని విషయంలో మరింత దగ్గర అవుతున్నాడు. అక్కడ ప్రార్థనకు వెళ్ళినప్పుడు తన బిడ్డను కూడా తొడుకుని వస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ప్రార్థనకు వాళ్ళ కొడుకును కూడా పంపిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన వారి యొక్క మనసును కదిలించింది. వీళ్ళారా, మన కష్టకాలంలో మన కొరకు ప్రార్థించే సేవకుడు మనకు ఉండడం చాలా ధన్యకరం, చాలా ఆశీర్వాదకరం. కొన్ని దినాల ముందు ఒక సహోదరుడు హాస్పిటల్ నుండి ఫోన్ చేశాడు, బ్రదర్ మనసంతా ఒకే భయంగా ఉంది, ఏదో గిలి నన్ను ఆవరించేసినట్టు ఉంది, మరణ భయం నన్ను పట్టి ఉంది, తట్టుకోలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అన్నారు. ఆ బాధ ఏంటో నేను అనుభవించున్నాను కాబట్టి నేనప్పుడు బైక్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. బైక్ను ఒక చోట్ల ఆపేసి ఏకాంతమైన చోటుకి వెళ్ళి అతని కోసం ప్రార్థన చేసి ఆ మరణ దురాత్మను గద్దించి దేవుని పేరిట ప్రార్థించాను. అంతే. ఆ ప్రార్థన అనంతరం ఆ సహోదరుడు ఆ మరణ భయం నుండి విడుదల పొందాడు. హాస్పిటల్లో ఉన్నాడు, అతని చుట్టూ బంధువులు ఉన్నారు, డబ్బులు ఉంది, వైద్యులు ఉన్నారు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కానీ ఇవి ఏవీ చేయలేని ఒకటిని ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఇవేవి చేయలేని ఒకటిని ప్రార్థన చేస్తుంది. బ్రదర్ సిస్టర్, మీకు ఎంతమంది బంధువులు ఉన్నా, మీ చుట్టూ ఎంతమంది బలవంతులు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని వైద్యాలు చేసినా అవి ఏవి కూడా సహాయం చేయని ఒక పరిస్థితి జీవితంలో వస్తుంది. అలాంటప్పుడు ప్రార్థనే ఆదుకుంటుంది, ప్రార్థించే సేవకుడే ఆదుకుంటాడు. హల్లెలూయా. సమూయేలు సైన్యాధిపతియో యుద్ధ సూర్యుడో లేక సైనిక చాతుర్యం గలవాడో కాడు. అతడు ఇజ్రాయేలుకు ఆయుధాలు సరఫరా చేయలేడు, అతడు ప్రార్థన చేస్తాడు. వారి యుద్ధాల్ని గెలిపించేది అదే. ఆమేన్. నేను ఇంకోసారి చెప్తాను దాన్ని. సమూయేలు సైన్యాధిపతియో యుద్ధ సూర్యుడో లేక సైనిక చాతుర్యం గలవాడో కాడు. అతడు ఇజ్రాయేలుకు ఆయుధాలు ఇవ్వలేడు, అతడు ప్రార్థించగలడు. వారి యుద్ధాల్ని గెలిపించేది ఆ ప్రార్థనే. సోదరుడా, సహోదరి, మీ కష్టకాలంలో ఒక సేవకుడిగా నేను మీకు ఆర్థికంగానో లేక వేరే విధంగానో సహాయం చేయకపోవచ్చును, కానీ మీకోసం నేను ప్రార్థిస్తాను. నాకు తెలుసు నా ప్రార్థన నా దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఎల్లప్పుడూ ప్రార్థనకు అవునని బదులు రాకపోవచ్చును, కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన త్రోసివేయడు. ఎందుకంటే నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను?
నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను? మహోన్నతుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నాను. నా కార్యములు సఫలపరచు దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను.